సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. కుటుంబంలో 4-వీలర్ బండి ఉన్న 5 ఎకరాల పొలం ఉన్న పింఛన్ రద్దు. ఒక నెల ఇచ్చి బంద్ పెట్టిన సర్కార్ త్వరలో పాత జాబితాలోనూ కూడా 360 కొత్త సాఫ్ట్వేర్ కొత్త లిస్టు నుంచి పేర్ల తొలగింపు. టాటా ఏస్ టాక్సీ కార్ నడుపుకునే వాళ్ళు పరిస్థితి కూడా కుటుంబాల్లోని ఇదే పరిస్థితి. 3.5 ఏళ్ళు ఊరించి కొత్త పింఛన్లు ఇచ్చిన సర్కార్ నెల రోజులకే ఊసురు అనిపించింది. కుటుంబ సభ్యుల్లోనూ ఎవరికైనా 4-వీలర్ బండి 5 ఎకరాల పొలం ఉందని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నారనే సాకులతో కొత్త పింఛన్లో కోత పెట్టింది సర్కార్. ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండానే కేవలం 360 అనే కొత్త సాఫ్ట్వేర్ సాయంతో ఒక క్లిక్తో కొత్త జాబితాలో 1,00,000 మంది లబ్ధిదారుల పేర్లను తొలగించింది. పింఛన్ కార్డులు డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి నెల రోజులకే పేర్లు తీసేయడంపై అర్హులైన లబ్ధిదారులు మండిపడుతున్నారు. నిరుడు అప్లికేషన్ తీసుకున్నాక ఫీల్డ్ ఎంక్వైరీ కోసం సర్కార్కు ఏడాది టైం ఉన్నప్పటికీ పట్టించుకోలేదని, ఇప్పుడు కేవలం ఒకే ఒక సాఫ్ట్వేర్ సాయంతో ఇలా పేర్లు తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ 2018లో ఎన్నికల సమయంలో 57 ఏళ్లు నిన్నోళ్లకు కూడా ఆసరా ఓల్డ్ పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత 3 ఏళ్లు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా 65 ఏళ్లు నిన్నోళ్లకు, కొత్తగా దివ్యాంగులుగా వితంతువులుగా మారినోళ్లకు కూడా పింఛన్ మంజూరు చేయలేదు. నిరుడు ఆగస్టులో పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వం సరిగ్గా ఏడాది తర్వాత గత సెప్టెంబర్ చివరి వారంలో 9.46 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఇటీవల 360 అనే కొత్త సాఫ్ట్వేర్ జాబితాతో నుంచి 1,00,000 మందిని అనర్హులుగా ప్రకటించింది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం 5 ఎకరాల పొలము లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి కలిగిన వాళ్ళు, 4-వీలర్ బండి ఉన్న వాళ్ళు పేర్లు ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్లున్నా ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ సాయంతో పేర్లు డిలీట్ చేశారు. ఉపాధి కోసం ట్యాక్సీ ప్లేట్తో టాటా ఏస్, టాటా మ్యాజిక్, మినీ ట్రాన్స్పోర్ట్ కార్లు నడిపే వారి తల్లిదండ్రుల పింఛన్లు కూడా కట్టయ్యాయి. 2, 3 లేదా 4 కొడుకులకు కలిపి 5 ఎకరాల పొలము లేదా 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్న మొత్తాన్ని ఒకే యూనిట్గా తీసుకొని వారి తల్లిదండ్రుల పింఛను కూడా రద్దు చేసింది. సీఎం దత్తత తీసుకున్న వాసాల మరిలో కొడుకు కండక్టర్ ఉన్న కారణంగా ఒకరికి, కొడుకు బస్సు ఉందన్న కారణంగా మరొకరికి తొలగించారు. త్వరలో పాత పింఛన్ల జాబితాలను కోతలు పెట్టనున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే కోత. రాష్ట్రంలోని జిల్లాల్లో సర్కారు పింఛన్లు కోత పెట్టింది. నల్లగొండ జిల్లాలో 51,007 మంది పింఛన్లు మంజూరు చేయగా వీటిలో 2,432 పింఛన్లు తొలగించింది. జోగులాంబ గద్వాలో 14,339 పింఛన్లు మంజూరు చేయగా 1,093 పింఛన్లు కట్ చేసింది. కామారెడ్డి జిల్లాలో కూడా అదే పరిస్థితి. 29,678 మంది మంజూరు చేయగా 1,095 మంది రద్దు చేసింది. సిద్దిపేటలో 25,349 పింఛన్లో 2,431 మంది అంటే 10% పింఛన్లు తీసివేసింది. భద్రాద్రి కొత్తగూడెంలో 28,427 మంది మంజూరు చేయగా 879 మంది పింఛన్లు కట్ చేసింది. ఖమ్మంలో 41,000 మంజూరు చేయగా 2,012 పేర్లను తొలగించారు. నాగర్ కర్నూలులోనూ 23,000 పింఛన్లు మంజూరు చేయగా 1,300 మంది పింఛన్లు ప్రభుత్వం నిలిపివేసింది. రాజన్న సిరిసిల్ల కూడా 1,086, జనగామలో 786, సూర్యాపేటలో 3,183 పింఛన్లు, పెద్దపల్లిలో 726, కరీంనగర్ జిల్లాలో 2,366 పింఛన్లు తీసేసింది. ఇలా ఒక్కొక్క జిల్లాలో 2,000 నుంచి 3,000 పేర్లు తొలగించారు. కారు భూమి ఉన్న వాళ్ళని కూడా తొలగించారు. ఫ్యామిలీలో ఏ ఒక్కరికైనా కారు భూమి ఉంటే పింఛన్ లబ్ధిదారులను పై స్థాయిలో తొలగించారు. ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా మరొకరికి పింఛన్ వస్తున్నా తీసేశారు. తొలగించిన వారిలో నిజమైన అర్హులు ఉన్నారా అని తెలుసుకోవడానికి పర్సన్ టు పర్సన్ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయగలరు.